కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ముఖ్యంగా మనకి పెన్షన్ అనే పథకానికి ఏంటంటే 4,000 ఇస్తారన్నందుకు ఆయన 3,000 చేయడానికి 250 4 సంవత్సరాలు పట్టింది. ఈయన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 3 నెలలతో కలిపి 7,000 రూపాయలు ఎట్ టైం ఇచ్చి కంటిన్యూగా కూడా ఒకటో తారీఖున ఇస్తాడు పెన్షన్. అలాగే ప్రతిదీ ఒకటి నిలదొక్కుంటూ అభివృద్ధి తీసుకెళ్తూ సంక్షేమం కూడా తీసుకొని చూస్తూ నడిపిస్తున్నారు కూటమి ప్రభుత్వం. అలాగే ఎన్డీఏ నుంచి కూడా సహకారం బాగా అందుతుంది కాబట్టి ఇప్పుడు రైల్వే జోన్ అనేది కానీ ఇప్పుడు మన మెట్రో చేయడానికి కూడా రేపు అక్టోబర్ లో శంకుస్థాపన చేయడం సిద్ధమవుతున్నది. 27 ఖచ్చితంగా మన ఫిల్లర్స్ అయితే కుర్మనపాలెం నుంచి కొమ్మది వరకు కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం జరిగితే ఆటోమేటిక్ గా విశాఖపట్నం ప్రజలు ఎప్పుడు కూడా చంద్రబాబు గారిని కానీ కూటమి ప్రభుత్వం కానీ అభినందిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కూటమిలోని చేసిన ఈ రైల్వే జోన్ గానీ మిగతా కార్యక్రమాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడానికి ఒకటి నెమ్మదిగా తీసుకెళ్తారు. అటుపక్క సంక్షేమం చూడడానికి ఈ రోజు కూడా సింగపూర్ పర్యటన చేశారు చంద్రబాబు గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ముఖ్యంగా మనకి పెన్షన్ అనే పథకానికి ఏంటంటే 4,000 ఇస్తారన్నందుకు ఆయన 3,000 చేయడానికి 250 4 సంవత్సరాలు పట్టింది. ఈయన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 3 నెలలతో కలిపి 7,000 రూపాయలు ఎట్ టైం ఇచ్చి కంటిన్యూగా కూడా ఒకటో తారీఖున ఇస్తాడు పెన్షన్. అలాగే ప్రతిదీ ఒకటి నిలదొక్కుంటూ అభివృద్ధి తీసుకెళ్తూ సంక్షేమం కూడా తీసుకొని చూస్తూ నడిపిస్తున్నారు కూటమి ప్రభుత్వం. అలాగే ఎన్డీఏ నుంచి కూడా సహకారం బాగా అందుతుంది కాబట్టి ఇప్పుడు రైల్వే జోన్ అనేది కానీ ఇప్పుడు మన మెట్రో చేయడానికి కూడా రేపు అక్టోబర్ లో శంకుస్థాపన చేయడం సిద్ధమవుతున్నది. 27 ఖచ్చితంగా మన ఫిల్లర్స్ అయితే కుర్మనపాలెం నుంచి కొమ్మది వరకు కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం జరిగితే ఆటోమేటిక్ గా విశాఖపట్నం ప్రజలు ఎప్పుడు కూడా చంద్రబాబు గారిని కానీ కూటమి ప్రభుత్వం కానీ అభినందిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కూటమిలోని చేసిన ఈ రైల్వే జోన్ గానీ మిగతా కార్యక్రమాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడానికి ఒకటి నెమ్మదిగా తీసుకెళ్తారు. అటుపక్క సంక్షేమం చూడడానికి ఈ రోజు కూడా సింగపూర్ పర్యటన చేశారు చంద్రబాబు గారు.